లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయిన మూవీ ముఫాసా ది లయన్ కింగ్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీలోని ముఫాసా క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఈ మూవీకి ఈ రేంజ్ క్రేజ్ ఏర్పడింది. రిలీజ్ రోజు ఈ మూవీకి తెలుగు స్టేట్స్ లోని థియేటర్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో కిటకిటలాడిపోయింది. ఇంతకీ రిలీజ్ అయిన ముఫాసా ది లయన్ కింగ్ మూవీ రెస్పాన్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. లాస్ట్ 3 years తర్వాత మళ్ళీ మహేష్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూసే అదృష్టం ఉండకపోవడంతో కనీసం ఇలా అయినా ఆనందపడాలనే తపనతో ముఫాసా మూవీని ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకున్నారు. తెలుగు వర్షన్ తో పాటు వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి ఎంత కలెక్షన్స్ వచ్చాయో ట్రేడ్ వర్గాలు లెక్కలేస్తున్నాయి. నెట్టింట ముఫాసా మూవీకి 5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ప్రచారం చేశారు. అందులో ఎలాంటి నిజం లేదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. వాళ్లు చెప్పుకొస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీకి ఫస్ట్ డే తెలుగులో 1,75,00,000 గ్రాస్ వసూళ్లు రాగా సెకండ్ డే ఏకంగా 2 కోట్ల గ్రాస్ వసూళ్లొచ్చాయట. ఇక థర్డ్ డే అయితే మూవీకి డే 1 కలెక్షన్స్ కంటే ఎక్కువ వసూళ్లొచ్చాయని సమాచారం. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ మూవీకి థర్డ్ డే 2,25,00,000 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని, ఓవరాల్గా 3 రోజుల్లో ఈ సినిమాకి 6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు టాక్. ముఫాసా మూవీ లైవ్ యానిమేషన్ మూవీ కావడంతో ఈ మూవీపై చిన్నపిల్లలు అమితాసక్తి చూపిస్తున్నారు. చిల్డ్రన్స్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కి భారీగా రావడంతోనే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నట్లు చెప్తున్నారు. ఇక వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఈ మూవీకి ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చూసుకుంటే 2,000 కోట్ల గ్రాస్ 3 రోజుల్లో వచ్చినట్లు చెప్తున్నారు. మొదటి పార్ట్ 2019వ సంవత్సరంలో రిలీజ్ అయి మంచి టాక్ని తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద $1.63 బిలియన్ కి పైగా గ్రాస్ని రాబట్టింది. ప్రెజెంట్ ముఫాసా మూవీ ఖచ్చితంగా ఆ రికార్డు బద్దలు కొడుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు ట్రేడ్ ఎక్స్పర్ట్స్. ఇండియా వైడ్గా ఈ సినిమాకి ఇప్పటివరకు 100 కోట్ల గ్రాస్ వచ్చినట్లు చెప్తున్నారు. మరి భవిష్యత్తులో ఎంత రేంజ్కి వెళ్తుందో చూడాలి. అలాగే క్రిస్మస్ సందర్భంగా సినిమా సంచలనాలు నమోదు చేసే ఛాన్సులున్నాయని అంటున్నారు.